బిన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, భారత్ మాతాకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి కరీంనగర్ కార్పొరేషన్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇంకా కరీంనగర్ అభివృద్ధి చెందాలని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి నాయకులకు అందరూ కూడా, వచ్చేసిన కార్యకర్తలు కూడా, వారితో మీతో పడిన కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఒక మంచి ఆలోచనతోనే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కరీంనగర్ కార్పొరేషన్ లో అభివృద్ధి జరిగింది అంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులన్న విషయం వాస్తవం. మాజీ మేయర్ సునీల్ రావు గారు అనేక సందర్భాల్లో అనేక ఇటువంటి విషయాలను ప్రస్తావిస్తూ అన్ని విషయాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం జరిగింది. కాబట్టి అభివృద్ధి లక్ష్యంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. అభివృద్ధి మంత్రంతోనే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నది. ఇంకా అభివృద్ధి చేయాలనుకున్న ఆలోచనతోనే ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి కరీంనగర్ మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఉన్న పనులను కూడా యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు ఇచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ అభివృద్ధి ఆగొద్దంటే, అభివృద్ధి ఇంకా నిరంతరం కొనసాగాలంటే కేంద్ర నిధులు మాత్రమే శరణ్యమన్న విషయం అందరికీ తెలుసు.